నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ భీకర యుద్ధం జరగబోతోందా? గత 2 రోజులుగా ట్రూత్లో ట్రంప్ చేస్తున్న పోస్టుల సంకేతం ఇదేనా? ఓవైపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలుంటూనే మరోవైపు సమ్మతం కాని ప్రతిపాదనలు, కొలిక్కి రాని సమస్యలను ముందరేసుకుంటోంది అమెరికా. అలవి కాని గొంతెమ్మ కోరికల్లాంటి డిమాండ్లను ప్రతిపాదనలుగా చేర్చి ఇరాన్ ఒప్పుకోవాల్సిందే, లేదంటే ఆ దేశాన్నే లేకుండా చేస్తామంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు ట్రంప్. దీంతో రానున్న రోజుల్లో మళ్లీ మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు పెరిగేలా ఉన్నాయి. ఇంతకీ ట్రంప్ ఇరాన్ ముందు పెడుతున్న కండిషన్స్ ఏంటి? ఇరాన్ ఎందుకు అమెరికా ప్రతిపాదనల్ని పక్కన పెడుతోంది? తగ్గేదే లేదని అగ్రరాజ్యంతో తెగేసి చెబుతోంది. సమ్మతం కాని ప్రతిపాదనలు, కొలిక్కి రాని చర్చలు, తగ్గేదలేదంటున్న అమెరికా ఇరాన్. ఇక భీకర యుద్ధం తప్పదా? ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా తాను పట్టిన కుందేలుకు 3 కాళ్లన్నట్లు వ్యవహరిస్తోంది. ఇరాన్తో యుద్ధానికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెడుతుందని అనుకుంటే రోజులు గడుస్తున్నా చర్చలు సఫలం కావడం లేదు. కనీసం చర్చలకు ముందు పెట్టే ప్రతిపాదనలు కూడా అలవి కానివి, సమ్మతించలేనివి, గొంతెమ్మ కోర్కెలు పెడుతూ ఇరాన్పై కాలు దువ్వుతోంది అమెరికా. ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిశాయి. మరోసారి పీస్ టాక్స్ ఉంటాయని అమెరికా అంటోంది. ఈలోపు ఇరాన్ తమ షరతులకు అంగీకరించాలని పట్టుబడుతోంది. శాంతి చర్చల ప్రతిపాదనలో అమెరికా ఇరాన్కు 5 షరతుల్ని విధించింది. ఇందులో ప్రధానంగా ఇరాన్ వద్ద ఉన్న 400 కిలోల శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అప్పగించాలి, అణు కేంద్రాల్లో కొన్నింటిని మాత్రమే నిర్వహించాలి, అలాగే యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారం ఇవ్వబోమని చెబుతోంది. విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్లో కనీసం 25% కూడా ఇరాన్కు విడుదల చెయ్యబోమని క్లారిటీగా చెబుతోంది. ఈ నిబంధనలన్నింటికీ ఒప్పుకున్నా భవిష్యత్తులో మళ్లీ దాడులు చెయ్యబోమన్న హామీ అమెరికా ఇవ్వడం లేదు. ట్రంప్ తీరుపై ఇరాన్ అసంతృప్తిగా ఉంది. దీంతో ఈ చర్చల ప్రతిపాదనలు కొలిక్కి రావడం లేదు. యుద్ధ విరమణకు ఇరాన్ నుంచి చాలా కీలకమైన ప్రతిపాదనలు ఉన్నాయి. లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధాన్ని ఆపేయాలని, ఇరాన్పై ఉన్న ఆంక్షల్ని ఎత్తేయాలని, ఇరాన్ నిధుల్ని వెంటనే విడుదల చెయ్యాలని కోరుతోంది. యుద్ధం వల్ల నష్టాలకు పరిహారం, హర్మోజ్ జలసంధిపై ఇరాన్కు సార్వభౌమాధికారం వంటి షరతులు ఇందులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ ఒక్క షరతును అమెరికా ఒప్పుకోవడం లేదు. దీంతో ఇరాన్ కూడా అమెరికాతో యుద్ధంపై ఎక్కడా రాజీ పడాలని అనుకోవడం లేదు. ఎంతవరకైనా వెళ్లాల్సిందే అన్న పట్టుదలతో ఉంది. ఇరాన్ చేసిన 14 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ట్రంప్ ఈ మధ్య తిరస్కరించారు. దీనిపై ఇరాన్ చాలా గుర్రుగా ఉంది. తమ ప్రతిపాదనల్ని అమెరికా ఆమోదించకపోతే అమెరికా పన్ను చెల్లింపుదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ అంటోంది. ఇరాన్ వద్ద భారీగా యురేనియం నిల్వలు ఉన్నాయి. హర్మోజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్కు మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇక్కడే బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమం ఇరాన్ నిర్వహిస్తోంది. మరోవైపు ఈ ప్రతిపాదనల్ని అంగీకరించడమంటే యుద్ధంలో లొంగిపోవడంతో సమానమని ఇరాన్ భావిస్తోంది. అయితే ట్రంప్ చర్చలన్న ప్రతిసారి ఇరాన్ కొన్ని మినహాయింపుల్ని పొందేందుకు ప్రయత్నిస్తోంది. తక్షణం కాల్పులు విరమించి ఆంక్షలు తొలగించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. యుద్ధంలో ప్రపంచంలోని 2 అతిపెద్ద సైనిక శక్తులకు వ్యతిరేకంగా తాము బలంగా నిలబడగలిగామని ఇరాన్ భావిస్తోంది. అందుకే యుద్ధానికి సిద్ధమన్న సిగ్నల్స్ ఇస్తోంది. ఇరాన్ భారీగా యురేనియం నిల్వలను సేకరించింది. అయితే అందులో కొంత మొత్తాన్ని వేరే దేశానికి అప్పగించడానికి సిద్ధంగా ఉంది. కానీ మొత్తం యురేనియం నిల్వలను ఇవ్వడానికి మాత్రం ఒప్పుకోవడం లేదు. అమెరికా పెట్టిన కండిషన్స్లో 5 కూడా వివాదాస్పదమైనవి, ఇరాన్ ఎప్పటికీ అంగీకరించలేనివి. దీంతో ఈ ప్రతిష్టంభన ఇలాగే కొనసాగే అవకాశాలే కనబడుతున్నాయి. ఈ ప్రభావం అమెరికా ఇరాన్ పైనే కాదు, ప్రపంచ ఇంధన భద్రత, చమురు ధరలు, మిడిల్ ఈస్ట్లో సుస్థిరతపైనే పడుతోంది. ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాం అనేది చాలా కీలకమైన అంశం. అంతేకాకుండా అత్యంత వివాదాస్పదమైన పాత అంశం కూడా. ఎందుకంటే అమెరికా కోణంలో ఇది అణ్వాయుధాల్ని తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక సామర్థ్యం ఇరాన్ అతి త్వరలో సాధిస్తుందన్న భావన కలిగించేది. సహజ సిద్ధమైన యురేనియం ఒక్కటే అంత ప్రభావవంతంగా ఉండదు. ఎన్రిచ్మెంట్ ప్రక్రియ అనేది యురేనియంలోని శక్తివంతమైన భాగం ఐసోటోప్ 235 పరిమాణాన్ని పెంచుతుంది. వీటిని అణు రియాక్టర్లలో ఉపయోగించే శుద్ధ ఇంధనంగా మార్చవచ్చు.
యురేనియం శుద్ధి నిష్పత్తి పెరిగే కొద్దీ దీన్ని సైనిక అవసరాలకు ఉపయోగించే ప్రమాదం కూడా పెరుగుతుంది. కానీ ఇరాన్ అణు నిరోధక ఒప్పందం కింద విద్యుత్ ఉత్పత్తి, పరిశోధన, వైద్య అవసరాలు వంటి శాంతియుత ప్రయోజనాలకు యురేనియం ఎన్రిచ్మెంట్ చేపట్టే హక్కు తనకు ఉందని వాదిస్తోంది. యుద్ధం ఆపాలంటే యురేనియం నిల్వలను ఇరాన్ పూర్తిగా నిలిపేయాలని, భవిష్యత్తులో ఎప్పటికీ అణ్వాయుధాల్ని పొందకూడదని అమెరికా అంటోంది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ అనే అంశం కూడా అమెరికా, ఇరాన్ మధ్య అతిపెద్ద వివాదాస్పద అంశం. వ్యూహాత్మకమైన ఈ సముద్ర మార్గం మీదుగా ప్రపంచంలోని 20% పైగా చమురు, ముడిసరుకు, ఎల్ఎన్జీ రవాణా జరుగుతుంది. యుద్ధం సమయంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేయడంతో అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిపై పట్టును కోల్పోవడానికి ఇరాన్ ఎప్పుడూ ఒప్పుకోదు. యుద్ధం జరిగినన్ని రోజులు ఇరాన్కు హర్మూజ్ అనేది ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగపడింది. కానీ దీన్ని అంతర్జాతీయ షిప్పింగ్ స్వేచ్ఛకు ఆటంకం కలిగించడంగా అమెరికా పరిగణిస్తోంది. అయితే అమెరికా కండిషన్కు ఒప్పుకుని హర్మూజ్ జలసంధిపై నియంత్రణను కోల్పోతే అది యుద్ధానికి ముగింపుగా కంటే పర్షియన్ గల్ఫ్ తమ ఉనికిని కోల్పోయినట్లేనని ఇరాన్ భావిస్తోంది. నియంత్రణను వదులుకోవడానికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య నౌకల సురక్షిత రవాణాకు హామీ ఇస్తామని టెహ్రాన్ చెబుతోంది. గల్ఫ్లో ఇరాన్కు మద్దతు ఉన్న గ్రూపుల కార్యకలాపాలు టెహ్రాన్, అమెరికా మధ్య మరో వివాదాస్పద అంశం. లెబనాన్కు చెందిన హెజ్బొల్లా, యెమెన్కు చెందిన హౌతీలు, ఇరాక్కు చెందిన కొన్ని షియా మిలీషియా గ్రూపులకు ఇరాన్ ఆర్థిక, సైనిక శిక్షణ సహాయాన్ని అందిస్తోందని అమెరికా భావిస్తోంది. ఈ నెట్వర్క్ ప్రభావం పెరగడం అంటే ఇజ్రాయెల్, అమెరికాకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టుల కార్యకలాపాలు పెరగడమేననేది వాషింగ్టన్ అభిప్రాయం. అయితే ఈ గ్రూపుల్ని ఇరాన్ సమర్థిస్తోంది. ఇది తమ ప్రాంత అస్తిత్వం, ఉనికి కోసం చేస్తున్న పోరాటంగా ఆయా గ్రూపులు భావిస్తున్నాయి. ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రాం రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన, సున్నితమైన వివాదాస్పద అంశాల్లో ఒకటి. గత 2 దశాబ్దాల్లో ఇరాన్ బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణుల భారీ నిల్వలను సిద్ధం చేసుకుంది. ఇందులో స్వల్ప శ్రేణి క్షిపణుల నుంచి దాదాపు 2000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ భూగర్భ స్థావరాలు, క్షిపణి నగరాల నెట్వర్క్ ను మిస్సైల్ సిటీ పేరుతో నిర్మించుకుంది. ఎయిర్ ఫోర్స్, ఇతర ఆధునిక రక్షణ వ్యవస్థలు చాలా పరిమితంగా ఉన్న తరుణంలో ఈ మిస్సైల్ ప్రోగ్రాంను ఇరాన్ తన తక్షణ అవసరాలు, రక్షణ ప్రతిఘటించే వ్యూహంలో కీలకంగా భావిస్తోంది. ఇలా ఒప్పించలేని హామీలతో అమెరికా, ఒప్పుకోలేని హామీలతో ఇరాన్ ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నాయి.